ఈ రైతు భరోసా అంశం తీసుకుంటే రైతు భరోసా గతంలో కేసీఆర్ 10,000 ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 15,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. మరి నిజంగా దీన్ని 15,000 రూపాయలు 12,000 కుదించింది. దీన్ని నిజంగా రైతులు ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంటుంది? మాట తప్పిన కాంగ్రెస్గా నిజంగా రైతులు ఏమైనా వ్యతిరేకించే అవకాశం ఉంటుందా? లేకపోతే 10,000 కన్నా 12,000 రూపాయలు ఎక్కువ ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీ తిరిగే అవకాశం ఉంటుంది? 100% రైతులు అర్థం చేసుకుంటారు. ఏంటంటే ప్రభుత్వము రైతులకు ఇవ్వాలనుకున్నది, కానీ ప్రభుత్వ వెసులుబాటును బట్టి అక్కడ ఉద్యోగాల కోసం ప్రభుత్వం నడుపుతూ రైతులకు ఇవ్వడము, ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ రైతులకు ఇస్తే ప్రభుత్వము పటిష్టంగా ఉంటే రైతులకు మంచిది. కాబట్టి రైతులు అడ్జస్ట్మెంట్లు ఏవైతే చేసుకోనికి ముఖ్యమంత్రి గారు అప్పీల్ చేసిరో అప్పీల్ ను ప్రతి రైతు స్వీకరించాడు. 100% మా కోసమే కదా, మా పిల్లల కోసమే చదువు చెప్తున్నాడు, మా పిల్లల కోసమే ఉద్యోగాలు ఇస్తున్నాడు, మా కోసమే అనేకమైనటువంటి ఎరువుల నాణ్యత పెంచుతున్నాడు, విత్తనాల నాణ్యత పెంచుతా ఉన్నారు, పంటలు కొంటా ఉన్నారు, రైతులకు అండగా ఉంటున్నారు, మా ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు పెద్దపీట వేస్తా ఉన్నాడు, సిలిండర్లు ఇస్తా ఉన్నాడు 500కు, ఇలా ఉచిత పేదవాళ్ళకి విద్యుత్ ఇస్తా ఉన్నాడు, రాష్ట్రం అభివృద్ధి చేస్తా ఉన్నాడు. ఇన్ని రకాలుగా పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి అండదండగా ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని గ్రామ స్థాయిలో ఇలా పట్టణ స్థాయిలో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ డౌట్ పడాల్సిన అవసరం లేదు. అంటే రైతు భరోసా అంశం తీసుకుంటే రైతు భరోసా అంశం సరే 15,000 నుంచి 12,000 కుదించారు, ఓకే సార్. కానీ ఇప్పుడు ఇంకొక పెద్ద టాస్క్ వచ్చి పడ్డది. ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతే స్థానిక ఎన్నికలకు పోవాలని కొన్ని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నది? స్థానిక ఎన్నికల ముందు నిజంగా ఇది ఒక పెనుగండంగా మారింది. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? పెనుగండం ఏం కాదు. అసలు యాక్చువల్ గా రాహుల్ గాంధీ ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఏ వర్గాలకైతే రాజకీయ ఫలాలు అందలేదు, ఏ బీసీ వర్గాలు ఈ దేశంలో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఇంతవరకు 90% అధికారం దూరంగా ఉంటున్నారని చెప్తున్నారు రాహుల్ గాంధీ. అవునే సార్, అధికారంగా దూరంగా ఉన్న వాళ్ళందరికీ అధికారం కట్టబెట్టడమే రాహుల్ గాంధీ డిసైడ్ అయిపోయాడు తప్ప ఇది గండం కాదు. కాంగ్రెస్ పార్టీకి ఒక వరం, బీసీలను కడుపులో పెట్టుకోవాలి, అత్యధిక మెజార్టీ ఉన్న వాళ్ళందరినీ రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దాలి, మెజార్టీ ప్రజల నుంచే రాజకీయ నాయకులు రాలే, వాళ్ళే ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ఏలుకోవాలనేదే రాహుల్ గాంధీ ఉద్దేశం. ఆ ఉద్దేశం ప్రకారం నడుస్తాడు తప్ప ఇలా బలిసిన వాళ్ళకే ఉన్నత వర్గాలను తీసుకుపోయి వాళ్ళకే అధికారాలు ఇచ్చి వాళ్ళకే చేసేటువంటి రోజులు పోయినాయి. ఇలా పేద వర్గాల నుంచి కూడా నాయకత్వం వహించి ఈ దేశాన్ని కాపాడుకునే రోజులు రాహుల్ గాంధీ సారథ్యంలో వస్తున్నాయి. రైట్ అన్న, మొన్నటి మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ పార్టీ కలిసొచ్చే అవకాశం ఉన్నదా? లేకపోతే నిజంగా ఒక 3 మంత్రి పదవులు పక్కన పెట్టడాన్ని, అగ్రవర్ణాలకు 3 మంత్రి పదవులు పక్కకెట్టి నిజంగానే స్థానిక ఎన్నికల తర్వాత వీళ్ళకు మళ్ళీ రెడ్డిలకే ఈ పదవులు ఇచ్చే అవకాశంగా ఉన్నట్టు కొంచెం బీసీ వర్గాలు అనుమానపడుతున్నాయి. నిజంగా ఈ మొన్న మంత్రివర్గ విస్తరణ కలిసొచ్చే అవకాశం ఉంటుందా? లేకపోతే 3 మంత్రి పదవులు పక్కకెట్టడాన్ని నిజంగా బీసీ వర్గాలు తప్పుపట్టే అవకాశం కనబడుతుంది? ఎట్లా ఉండబోతుంది? దేశ చరిత్రలో రాజకీయంగా మంత్రి పదవులు ఇవ్వడం కోసం అనేక రకాలుగా శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఇలా ఏ వర్గానికి తీసుకురావాలి, ఏ వర్గం ప్రజలకు ఎవరైతే పని చేస్తారని చెప్పి మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలకే మంత్రి పదవులను ఇస్తూ వాళ్ళకి అత్యంత గౌరవం ఇస్తూ వాళ్ళను మొదటిసారి అసెంబ్లీ వచ్చిన కనీసం పట్టించుకోరు. అలాంటి చూసినాం గతంలో ఒక కడియం శ్రీ ఒక ఏది మన రాజయ్య తాటికొండ రాజయ్యకి ఒక్కరికే నిజంగా మంత్రి పదవి ఇచ్చిండు. ఏదో మన ఉప ముఖ్యమంత్రి ఇచ్చి వెంటనే తీసేసిండు. దళితులను చిన్న చూపు చూసిన బీఆర్ఎస్ పార్టీ నిజంగా కాంగ్రెస్ పార్టీ 4 మంత్రి పదవులు ఇచ్చింది. దీన్ని కీలకంగా తీసుకోవచ్చా? మామూలు విషయం కాదంటే కాంగ్రెస్ కు ఉన్నటువంటి చిత్తశుద్ధి దళితులు అత్యంత వెనుకబడిన వర్గాలకు 4 మంత్రి పదవులు ఇవ్వడం మామూలు విషయం కాదు. ఇది ఒక విషయం ఏంటంటే కేసీఆర్ దళితులను ముఖ్యమంత్రిని చేస్తా అని ఆయన పీఠం ఎక్కిండు. నిజంగా దీన్ని దళితులను కీలకంగా తీసుకొని 4 మంత్రి పదవులు ఇచ్చి పెద్ద పీట వేసి నిజంగా ఒక స్పీకర్ను పెట్టి కూర్చుని పెట్టింది కేసీఆర్ ముంగట. అందుకే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని రేవంత్ రెడ్డి అనుకుంటున్న నేపథ్యం దీన్ని ఎట్లా చూడొచ్చు? నిజంగా స్పీకర్ స్థానంలో అధ్యక్ష అని చెప్పి దండం పెట్టే స్థానంలో దళితుని పెట్టి చరిత్ర సృష్టించారు. రాష్ట్ర పార్టీ రథసారథి బీసీని పెట్టి కూడా చరిత్ర సృష్టించారు. 4 దళితులకు మంత్రి పదవులు ఇచ్చి చరిత్ర సృష్టించారు. చరిత్ర సృష్టించడం కాంగ్రెస్ కే సాధ్యమవుతుంది. ఈ దేశాన్ని కాపాడుకోవడం కాంగ్రెస్ కే సాధ్యమవుతుంది. ఆనాడు ప్రాజెక్టులు కట్టినా, పాఠశాలలు కట్టినా, ఇలా ప్రహారీ గోడలు కట్టినా, ఇలా వయోజన విద్య అంటే విద్యార్థులకు విద్య కాదు వయోజనులకు అంటే వృద్ధులకు కూడా విద్య నేర్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ప్రపంచానికే మార్గనిర్దేశం చేసే వ్యక్తులుగా ప్రజలను తీర్చిదిద్దుకొని కోడి పిల్లలు కాపాడుకున్నట్టు తన ప్రజలను కాపాడుకున్న కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఖచ్చితంగా మరొకసారి చరిత్ర సృష్టించబోతాం.